ఈ ప్రైవేటు స్కూల్స్ ఈ సంబంధించినటువంటి ఏదైతే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే విద్యను వ్యాపారీకరణ చేసేటువంటి కుట్రలో భాగంగా అంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గాలు ఏమేంటి ఉన్నటువంటివి వెతుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిజానికి మీరు చెప్పినట్టు ఏంటి అంటే చాలా స్కూల్స్లలో డబ్బులు ఇచ్చి ఫిట్నెస్ లేకున్నా కూడా సర్టిఫికెట్లు తీసుకొచ్చి పాత బస్సుల్ని నడిపిన చరిత్ర గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విద్యా వ్యవస్థ గాడిలో పెట్టాల్సినటువంటి సమయంలో కూడా ఇంకా కూడా అంటే గత సంవత్సరంలో కూడా మేము అబ్జర్వ్ చేసినాము, చాలా స్కూల్స్లలో ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గత సంవత్సరంలో. అయితే మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటి అంటే ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 100లో కొంత శాతం మానవతా హృదయంతో కొన్ని రూల్స్ పాటించి జీవో నెంబర్ 1 ప్రకారంగా ఇంతకుముందుకు దేవాదానం సార్ అన్నట్టు కొన్ని ప్రికాషన్స్, ముఖ్యంగా ఫైర్ స్టేషన్ కావచ్చు, జీవో నెంబర్ 1 ఫైర్ స్టేషన్ కావచ్చు, లేదంటే స్కూల్కు మినిమం కొన్ని ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి టీచర్స్ కావచ్చు, కొన్ని పాటిస్తూ ఉన్నాయి. కానీ మెజారిటీగా రూల్స్ నుండి మొత్తం కూడా తుంగలో దొక్కినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ప్రైవేటు స్కూల్స్ సంబంధించినటువంటి బస్సులలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా కూడా పాత బస్సులు అయినా కూడా డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి సందర్భాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొన్ని సందర్భంలో బ్రేకులు పడక యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి కారణం అంటే అప్పుడు యాజమాన్యాలు ఏమంటా ఉన్నాయి, మేము మా మంచిగానే వెళ్ళినామో కానీ అవతలలో వచ్చి గుద్దారు మా స్కూల్ బస్కు అని చెప్పేసి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నాలు ఈరోజు యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. కానీ బలైపోతుంది మాత్రం అంటే ఆ స్కూల్ విద్యార్థులు మాత్రమే. అంటే ఇక్కడ నిజానికి ప్రభుత్వం గాడిలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఒక పేదవాడు ప్రభుత్వ విద్యను కాకుండా ప్రైవేట్లో మంచి విద్య అందుతుందని చెప్పేసి రెక్కల కష్టంతో వాళ్ళ చెమట చుక్కలతోటి ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రత లేకుండా, ముఖ్యంగా సార్ నేను చెప్తా ఉన్నాను, స్కూల్ ఎడ్యుకేషన్లో భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క స్కూల్స్కు యాజమాన్యాలకు ఉంటుంది. భద్రత అది చదువు విషయంలో కావచ్చు, రవాణా విషయంలో కావచ్చు, మిగతా సేఫ్టీ మెజర్మెంట్స్ విషయంలో భద్రత ఇవ్వకుండా విద్యార్థి మానసిక పరివర్తన, మానసికంగా చాలా దృఢంగా ఉండాలంటే స్కూల్స్లో భద్రత ఉండాలి. అట్లాంటి భద్రత ఉండాలంటే నిజానికి స్కూల్ బస్సు వెళ్ళే సమయంలో కొన్ని మెజర్మెంట్స్ కావచ్చు, దాని కండిషన్ కావచ్చు, అక్కడ పిల్లవాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళేటువంటి క్రమంలో అక్కడ అద్దాల సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, అవన్నీ కూడా అందులో ఒక మెడికల్ కిట్ కావచ్చు, మెడికల్ కిట్ కావాలి. కానీ ఇవన్నీ కూడా పాటిస్తున్నాయా చాలా స్కూల్ యాజమాన్యాలు అంటే పాటించట్లేదు. సర్టిఫికెట్లు మాత్రం తెచ్చుకుంటున్నాయి అని పాటించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి 4 సైజ్ టీవీ యాజమాన్యం, ఇట్లాంటి విజయసాల్ లాంటి వాళ్ళు మన ద్వారానైనా అంటే ప్రభుత్వాలు నిజంగా ఉస్మానియా విద్యార్థులుగా మేము చాలా సందర్భంలో తెలంగాణలో ఉండేటువంటి వివిధ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ జిల్లా డిఈఓ కావచ్చు, వివిధ కరీంనగర్, ఖమ్మం, మేము వివిధ సందర్భంలో వెళ్ళినప్పుడు డిఈఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మిత్రుడు మహేష్ కూడా ఉన్నాడు, పీడిఎస్ మన విద్యార్థి మిత్రుడు. కాబట్టి మేము నిజానికి అంటే ఒక విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక నాణ్యమైనటువంటి విద్య రావాలి, ఒక పేదవాడు అద్భుతమైనటువంటి విద్యా ప్రమాణాలతోటి ముందుకు పోవాలనుకునే క్రమంలో ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే విద్యా వ్యవస్థ వెనుకకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని లక్షలకు, నేను మళ్ళీ చెప్తున్నా సార్, కొన్ని స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు డొనేషన్లు పెడతా ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో బస్సులు మాత్రం పాతగా ఉంటా ఉన్నాయి. మరి మీరు తీసుకునే ఫీజులు, డొనేషన్ల ఫీజులు లక్షలు తీసుకుంటా ఉన్నారు. కానీ మీరు అక్కడ సేఫ్టీ మెజర్స్ మాత్రం ఏమాత్రం ఉండట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఆ విధంగా నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఒక పేదవాడు బలైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏదైతే ఫిట్నెస్ లేనటువంటి వాటి మీద అక్రమంగా అన్యాయంగా పర్మిషన్లు తెచ్చుకుంటాం, మాకు ఎమ్మెల్యే అనుమతి ఉన్నది, మేము ఎమ్మెల్యే దగ్గర ఉంటాం, మేము మంత్రి దగ్గర ఉంటాం, మేము మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతాం అనేటువంటి బలము ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిఈఓలు స్థాయిలో కావచ్చు, ఎంఈఓ స్థాయిలో కావచ్చు, కొరడా కొట్టాల్సినటువంటి సమయం ఓకే దర్శన్ గారు మరింత మాట్లాడే ముందు కాబట్టి ఖచ్చితంగా